చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానము అను ఈ టీవీ కార్యక్రమమును చూస్తున్న మీ అందరికీ ప్రార్థనా మందిరం తరపున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మేము రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్స్లో ప్రార్థనా మందిరం అనే పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దాన ప్రకారం మాకు ఏకైక కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించినారు. ఆ బిడ్డను మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క పరిచర్యకు మేము సమర్పించున్నాం. ప్రభు ఆ బిడ్డను దర్శించి అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య నిమిత్తం వాడుకొనిచున్న ఆ త్రియేక దేవునికి ఎంతగానో మేము కృతజ్ఞత తెలియచేయుచున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక సంఘములకు, కుటుంబములకు, రక్షణ లేని వారికి ఆత్మీయ ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క శుభవర్తమానం అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ బిడ్డలు కూడా మా బిడ్డ వలె వాడబడాలని, దేవుని కొరకు జీవించాలని మేము ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించుచున్నాం. దేవుడు ఈ శుభవర్తమానం అనే ఈ పరిచర్యను ఆశీర్వదించును గాక. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ కొరకు ప్రార్థించాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించుచున్నాం. దేవుడి కార్యక్రమను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మేము వాక్యాన్ని ధ్యానించుకుని చుంట్లో సహాయం చేయమని అడుచున్నాను ప్రభువా. మీరే మీ యొక్క ఆత్మశక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క ఆత్మ బలాన్ని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, మీరే మాట్లాడమని అడుచున్నాను ప్రభా. నేను బాలున్న ప్రభా, నా యొక్క జ్ఞానం సరిపోదు ప్రభా. మీ యొక్క పరలోక జ్ఞానంతో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరలోకపు శక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీరే మాట్లాడమని, మాకందరికీ కావాల్సిన వర్తమానము దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమెన్. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ శామ్యూల్ ఎలైజా భరత్. నేను 5th క్లాస్ సెంటెన్స్ స్కూల్ రాజమండ్రిలో చదువుకుంటున్నాను. నా యొక్క పుట్టుక గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు నా యొక్క తల్లిదండ్రులకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు వైద్యులందరూ చెప్పారు, మీకు బిడ్డలు పుట్టరని. నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీవు మాకు ఆ బిడ్డని ఇస్తే తిరిగి మీకు ఆ బిడ్డని ఇచ్చేస్తామని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేసినప్పుడు నన్ను, నా యొక్క తల్లిదండ్రులకి నన్ను అనుగ్రహించారు. సాధారణంగా లోకమంతా చెప్తుంది 8వ నెలలో పుట్టిన బిడ్డలు బ్రతకరని. కానీ నేను 8వ నెలలో పుట్టానండి. 8వ నెలలో పుట్టినప్పుడు వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క బిడ్డ బ్రతకడని. సమయం ఇచ్చేశారు. 24 గంటల్లో చనిపోతాడన్నారు, 48 గంటల్లో చనిపోతాడన్నారు, 75 గంటల్లో చనిపోతాడన్నారు. జరగలేదు.
అయితే వైద్యులందరూ చెప్పారు, ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఒకవేళ మీ ప్రార్థనలు విని ఈ యొక్క బిడ్డను బ్రతికించచ్చేమో గాని 2 కాళ్ళు రావన్నారండి. మళ్ళీ నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీ యొక్క సేవ చేయాలంటే 2 కాళ్ళు అవసరం అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వైద్యులు చెప్పిన రీతిగానే నేను చాలా సంవత్సరాలు నడవలేదండి. ఒకరోజు నేను లేచి నడిచాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క సేవకు సమర్పించారు. అలాగే నన్ను నేను కూడా దేవుని యొక్క సేవకి జీవితాంతం మరణ పర్యంతం కూడా దేవుని యొక్క సేవ చేయాలనే తీర్మానం నేను కూడా చేసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోగో జెటెక్స్ చిన్న పిల్లలందరూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పటి నుండి నేను తీర్మానం చేసుకున్నాను ఆ ఛానల్స్ చూడకూడదని. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఆ ఛానల్స్ ని నేను చూడలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ సంవత్సరం నుండి నేను వాక్య పరిచర్య చేయుచున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభు నన్ను పబ్లిక్ మీటింగ్స్ లో నన్ను వాడుకుంటున్నారు. అదే రీతిగా మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే ఏదైనా పని చేసుకోవాలండి. ఆ 2 లేకపోతే నాకు టిఫిన్ ఉండదండి. అలాగే ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా ఆ యొక్క ఉదయం అయితే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతారు. ఎందుకంటే వారు పెట్టే క్రమశిక్షణకి ఎవరు ఉండలేరండి. అంతగా క్రమశిక్షణ పెడతారు, కానీ అది నా మంచి గురించే. ఈ రోజు నేను ఇలా వాక్య పరిచర్య చేయించున్నానంటే నా యొక్క తల్లిదండ్రులే కారణం. అదే రీతిగా నా యొక్క స్కూల్లో కూడా ఎప్పుడు 96% తో పాస్ అవుతాను. బాగా చదువుకోవడానికి కూడా ప్రభు నాకు ఆ యొక్క కృపను దయచేశారు. మేము రాజమండ్రిలో ప్రేయర్ హౌస్ అనే మందిరాన్ని ప్రారంభించాం. ఆ యొక్క మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడ చిన్న మచ్చ వచ్చిందండి. ఆ యొక్క మచ్చ వచ్చినప్పుడు మేము వైద్యులకు చూపించాం. వైద్యులందరూ చెప్పారు, ఈ యొక్క వ్యాధి పేరు ఇంగ్లీష్లో విటిలిగో, తెలుగులో బొల్లి అని. నా యొక్క తల్లిదండ్రులు నేను దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం, ప్రభువా ఈ యొక్క మచ్చ వచ్చిందంటే కేవలం నీ యొక్క మహిమ గురించి. నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడిని అండి, ఒక రోజు ఈ యొక్క మచ్చ ఉండదు అని చెప్పేవాడిని. ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ యొక్క మచ్చ మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ తగ్గిందండి. ప్రభు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో చేశారు. అదే రీతిగా ఎన్నో కార్యాలు ప్రభు నా యొక్క జీవితంలో చేసినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేడువైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా మమ్మల్ని అందరినీ గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించారు. ప్రభువా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని చుట్టూ సహాయం చేయమని అడుచున్నాను. ప్రభువా నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకుని మాట్లాడించమని అడుచున్నాం. తండ్రి మీ యొక్క ఆత్మ బలంతో దర్శించమని, బిడ్డలందరినీ దీవించమని, ఈ యొక్క వాక్యం మా యొక్క జీవితంలో ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండగలట్లు సహాయం చేయమని, మాకందరికీ కావలసిన వర్తమానం అనుగ్రహించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామం పెట్ట మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం న్యూ ఇయర్ మెసేజ్ ధ్యానించుకోబోతున్నాం. గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఈ 2011వ సంవత్సరంలో ప్రభు మనందరినీ అడుగు పెట్టించారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ నూతన సంవత్సరం ఈ దినాన్న క్రైస్తవ బిడ్డకి ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఈ రోజు మనం ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారు. మన వాక్యంలోనికి వెళితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదముల
భయపడకుడి, దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం. ఈ నూతన సంవత్సరంలో యేసు క్రీస్తు ప్రభుల వారే మనల్ని ఎదుర్కొని మీకు శుభం అని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డతో తెలియజేస్తున్నారు. ఈ 2011వ సంవత్సరంలో ఒక శుభకరమైన జీవితాన్ని అనుగ్రహించుటకై యేసు క్రీస్తు ప్రభుల వారే మనల్ని ఎదుర్కొన్నారు. అదే రీతిగా ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులను కూడా ఎదుర్కొని మీకు శుభం అని ఆనాడు శిష్యులకు తెలియజేస్తున్నారు. శిష్యులందరూ యేసు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, అంటే వారు ఆయన యొద్దకు వచ్చి ఏం చేస్తున్నారు? మ్రొక్కారంటే ఆరాధించారు, స్తుతించినట్లుగా మనం దైవ గ్రంథంలో ఎంతో వివరంగా తెలుసుకోగలం. అదే రీతిగా ఈరోజు మనందరికీ ఆయన శుభకరమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుచున్నారు కనుక ఆయనే మనల్ని ఎదుర్కొని మీకు శుభం అని తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు వెళ్ళి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కాలి, అంటే ఆరాధించాలి. ఆయన యొద్దకు వెళ్ళడం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధికి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఈ నూతన సంవత్సర దినాన్న దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టకుండా ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటారు. కానీ ఏమండి, శుభం చెప్పగానే మనందరం ఏమండి మాకు శుభం వచ్చింది ప్రభు శుభం అని చెప్పారు కాదండి. చెప్పిన తర్వాత మనం వెళ్ళి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఆయన్ను ఆరాధించాలి, స్తుతించాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తామో ఆయన ఆగలేరండి. వెంటనే ఆనాడు శిష్యులు ఎప్పుడైతే ఆయన్ని స్తుతించారో ఒక గొప్ప ఆశీర్వాదం ఆయన వారికి అనుగ్రహించారు. యేసు భయపడకుడి. ఈరోజు మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తామో మీరు భయపడకండి. ఈరోజు మానవుడు ప్రతి విషయానికి భయపడుతున్నాడు. బయటికి వెళ్తే భయపడుతున్నాడు, ఇంట్లో ఉంటే భయపడుతున్నాడు, బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం భయపడుతున్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం భయపడుతున్నాడు. భయపడుతున్నటువంటి మానవుణ్ణి మీరు భయపడకండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. ఒకవేళ వింటున్న మీలో కొంతమందికి సందేహం రావచ్చు, ఇందాక స్తుతించమని చెప్పారు కదా, ఈ నూతన సంవత్సరంలో ఒక్కరోజు మనం స్తుతించాలా? కాదండి. ఒక సంవత్సరానికి ఎన్ని దినాలు ఉంటాయో ప్రతి దినము కూడా ఆయన్ని మనం స్తుతించాలి. ఎందుకు? సంవత్సరంలో 365 దినాలు ఉంటాయి. ఈ 365 దినాలు ప్రతిరోజు ప్రతి ఒక్కరిని ఆయన ఎదుర్కొని మీకు శుభం అని చెప్పుచున్నారు. ఎప్పుడైతే ఈ 365 రోజులు మనం ఆయన ఆరాధిస్తామో ఆయన ఈ 365 రోజులు కూడా మీరు భయపడకండి. ఎందుకు? దైవ గ్రంథంలో భయపడకుడి అన్న మాట 365 సార్లు ఉందంటండి. అంటే ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని క్రైస్తవ బిడ్డకి ఆయన అనుగ్రహిస్తున్నారు. అయితే కొంతమంది అనుకోవచ్చు, మాకు మంచి ఆరోగ్యం ఉంది, మేము మంచి బలంగా ఉన్నాం, మేము మంచి యవనంగా ఉన్నాం, మాకు డబ్బు ఉంది, మాకు సేఫ్టీ ఉంది అనుకోవచ్చు. కానీ మానవుడు దేనికోసం భయపడుతున్నాడో దైవ గ్రంథంలో ఎంతో స్పష్టంగా మనం తెలుసుకోగలం. ఎందుకంటే 91వ సంకీర్తనను మనం చూస్తే 5-6 వచనాలు మనం చదువుకుందాం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈ 4 రకాలైనటువంటి విషయాలకి ఇక్కడ మనం చూస్తే రాత్రి వేళ కలుగు భయానికి మనం భయపడుతున్నాం, పగటి వేళ ఎగురు బాణానికి మనం భయపడుతున్నాం, చీకటిలో సంచరించు తెగులకు భయపడుతున్నాం, మధ్యాహ్నమందు పాడు చేయ రోగానికి మనం భయపడుతున్నాం. ప్రతి వారం కూడా ఉదయం లేవగానే 4 విషయాలకే భయపడుతున్నారు. అయితే ఈ 4 విషయాల నుండి మనకు భయాన్ని తొలగించడానికి ఆయన మనల్ని ఎదుర్కొని మీరు భయపడద్దు, ఈ 4 విషయాలకి మీరు భయపడద్దని యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అందరినీ ఎదుర్కొని తెలియపరుస్తున్నారు. అయితే ఈ 91వ కీర్తన అంతా మనం చదివితే తండ్రి అయిన యెహోవా మానవునికి గ్యారంటీ ఇస్తున్నారు, సేఫ్టీ ఇస్తున్నారు, ప్రొటెక్షన్ అనుగ్రహిస్తున్నారు, లవ్ అనుగ్రహిస్తున్నారు, సాల్వేషన్ అనుగ్రహిస్తున్నారు. కనుక ఈ విషయాలు తండ్రి అయిన యెహోవా మానవునికి అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ మనం చూసాం, నీవు
భయపడకుందు అంటే నువ్వు భయపడవు. ఇది గ్యారంటీ ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ ఎంతో వివరంగా తెలుసుకోగలం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ గ్యారంటీ ఇస్తున్నారు. లోకము కూడా మనందరికీ గ్యారంటీ ఇస్తుంది. లోకం ఇచ్చే గ్యారంటీకి ఒక ఉదాహరణ నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమండి, లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వాహనాలకి ఇన్సూరెన్స్ ఉంది, మనుషులకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఏ బిడ్డ ఈ ఇన్సూరెన్స్లు చేయించుకోకుండా తన యొక్క జీవితంలో ఉండడు. కానీ ఈ లోకం ఇచ్చే గ్యారంటీ అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్తారు, ఏమండి మీరు పలానా వ్యక్తి పేరున ఇన్సూరెన్స్ చేయించారు, అయితే ఈ వ్యక్తి ఒక యాక్సిడెంట్ లో చనిపోతేనండి వారి కుటుంబానికి బెనిఫిట్ ఇస్తామని అంటారు. కానీ ఇది లోకం ఇచ్చే గ్యారంటీ. ఎటువంటి గ్యారంటీ? నువ్వు నేను ఒక యాక్సిడెంట్ లో చనిపోతే మన కుటుంబంలో మిగిలిన వారికి ఆ బెనిఫిట్ ఇస్తారు. కానీ ప్రభు ఇచ్చే గ్యారంటీని మనం చూస్తే ఆ గ్యారంటీ సజీవంగా ఉంటుండగా ఆ బెనిఫిట్ మాత్రం నీకే ఆయన అనుగ్రహిస్తారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఒక మంచి గ్యారంటీ, ఒక మంచి ప్రొటెక్షన్ ఆయన మనకందరికీ అనుగ్రహించే ప్రభు మనకున్నారు. ఈ ఆశీర్వాదాన్ని మనం చూసాం. అదే రీతిగా ఇంకో రకమైనటువంటి ఆశీర్వాదం కూడా ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. ఆ ఆశీర్వాదం రాజైన సొలొమోను తను రాసినటువంటి సామెతల గ్రంథంలో పొందుపరిచారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12 వచనం, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఈ రోజు మనం లోకంలో మన జీవితంలో మనం నడుస్తా ఉన్నాం. మన యొక్క జీవితమే ఒక ప్రయాణం. కొన్ని సందర్భాల్లో మనకు నడవలసినటువంటి పరిస్థితి వస్తుంది, కొన్ని సందర్భాల్లో పరిగెత్తవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మనం దేవునిలో ఉన్నామో ఆయన ఏం గ్యారంటీ ఇస్తున్నారు, ఏం సేఫ్టీ ఇస్తున్నారు? మనం నడుచున్నప్పుడు, మనం పరిగెత్తినప్పుడు ఏంటంటే నీ పాదము తొట్టిల్లదు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరికీ అనుగ్రహించారు. కింద వచ్చిన మనం చదివితే, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపదేశించారు. ఏమని ఉపదేశించారు? నీకు శుభం కలుగును గాక, నీవు భయపడుకుందువు. ఈ వాగ్దానాలు ఆయన ఉపదేశించారు. ఈ ఉపదేశాన్ని నీవు విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనుము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకుని వాటిని క్లెయిమ్ చేయమంటున్నారండి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే కింద మాట మనం చదివితే, అది నీకు జీవము కనుక దానిని పొంది ఉండుము. యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి ఏముందంటండి? జీవం ఉంది. జీవం కలిగినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం నీకు అనుగ్రహించబడితే ఆ జీవం మన అందరికీ కూడా వస్తుంది. అయితే ఇన్ని రకాలైనటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రభువుని నీవెక్కడ విడిచిపెడుతున్నావు? వాగ్దానాలు ఇచ్చారని ఒకవేళ నువ్వు వెళ్ళిపోతున్నావా, లేకపోతే నీ ఇంటిలోనికి ప్రభువుని చేర్చుకుంటున్నామా? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం అనుగ్రహించారు. మనం ఏం చేస్తున్నాం? దైవ గ్రంథంలో 2 రకాలైనటువంటి సందర్భాల్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి తన కుమార్తె వ్యాధిగా ఉండి చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉందని యేసుక్రీస్తు ప్రభుల వారు, నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద స్వస్థపరచమని అన్నాడు. యాయీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని బతిమాలుకుంటున్నాడండి. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యాయీరు యొక్క గృహానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు జన సమూహాలు ఆయన మీద పడుచు ఉన్నాయి. అటువంటి సమయంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారి వస్త్రపు చెంగు ముడితే తాను స్వస్థపరచబడుతుందని విని తను వచ్చి విశ్వసించి క్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపరచబడింది. దాని తర్వాత జరిగిందంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. భయముతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన స్వస్థత వాక్యం చెప్పుచున్నారండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంటది, ఆయన ఇంకను మాట్లాడుచుండగా అంటే ఆయన ఇంకా స్వస్థత వాక్యం పలుకుచుండగా అప్పుడు యాయీరు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నాడు. తన యొక్క గృహానికి తీసుకువెళ్ళానని ఆయన ఇంకను మాట్లాడుచుండగా
యాయేరు గృహం నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందండి యాయేరుతో చెప్తారండి. తర్వాత ఎప్పుడైతే అలా చెప్తాడో యాయేరు 23వ వచనంలో ఎంత విశ్వాసంతో వచ్చాడండి, గొప్ప విశ్వాసంతో వచ్చి ప్రభువా నీవు నా గృహానికి రావాలి, నా కుమార్తె మీద చేతులు ఉంచితే స్వస్థపరచబడుతుందని విశ్వసించి ఆయన్ని ఆహ్వానించడానికి వచ్చాడండి. ఈ 35వ వచనంలో ఆ వార్త తెలిసేటప్పటికి యాయేరు కొండంత విశ్వాసంలోంచి లోయలో ఉన్న విశ్వాసానికి వెళ్ళిపోయాడండి. ఫెయిత్ నుండి ఫియర్కు వెళ్ళిపోయాడు, విశ్వాసం నుండి భయానికి వెళ్ళిపోయాడండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దైవ వాక్కు పలుకుచున్నారండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దైవ వాక్కు పలుకుచున్నారు. ఆ వాక్కును మనం చదివితే, యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకుము, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు విశ్వాసంతో వచ్చినప్పుడు అతని యొక్క కుమార్తె చనిపోయిందని వారు వచ్చి తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజు మనందరం ఈ నూతన సంవత్సరం ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. మనకి సమస్య రాగానే, ఇరుకు ఇబ్బందులు రాగానే, వ్యాధి రాగానే యేసుక్రీస్తు ప్రభువు వారు మన గృహంలోకి తెచ్చుకుంటే మనకున్న సమస్యలన్నీ పోతాయని గొప్ప విశ్వాసంతో, కొండంత విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దకు వెళ్ళిపోతున్నాం ఆయన్ని చేర్చుకోవడానికి. ఆనాడు స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్, ఎందుకంటే ఇక్కడ కూడా మనం గొప్ప విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దకు వెళ్ళి ఆయన్ని తెచ్చుకోవాలని ఆశపడుతున్నాం. అటువంటి సమయంలో అక్కడే అపవాదం ఉంటున్నాడండి. అపవాదుని ఈ వ్యాధిని జీవితంలో స్వస్థపరచబడదు, ఈ సమస్యని జీవితంలో విడుదల పొందలేవు. ఇలాంటివి ఎన్నో సందర్భాలు మన యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మా అపవాదం అలా చెప్పాడు, ప్రూవ్ చేసేస్తున్నాడండి ప్రభు ఈ కార్యం చేయలేడండి. ఎప్పుడైతే అలా ప్రూవ్ చేశాడో మన యొక్క విశ్వాసంలో మనం సడలిపోతున్నాం. ఆనాడు యాయేరు కూడా తన యొక్క విశ్వాసంలో సడలిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పుడు కూడా ఒకే ఒక మాట, ఏంటో మాట, భయపడుకుడి. అలాగే ఈరోజు మనందరితో కూడా భయపడుకుడి అన్నమాట అనే సందేశం ప్రభు మనందరికీ దయచేస్తున్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు భయపడుకుడి అని చెప్పి యాయేరు యొక్క గృహానికి వెళ్ళి అతని యొక్క కుమార్తెను మృతుల్లో నుండి లేపినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే మనము కూడా ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం ఆయన్ని చేర్చుకుంటామో, ఎన్ని శోధనలు వచ్చినా మన యొక్క విశ్వాసంలో మనం సడలిపోకుండా మన యొక్క కుటుంబంలోనికి, మన యొక్క జీవితంలోనికి ఆయన ఎప్పుడైతే చేర్చుకుంటామో భయపడకము అని చెప్పి ఆ సమస్యనైనా తొలగించినటువంటి ప్రభు. మొదటి సందర్భాన్ని మనం చూసాం. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకి శుభం అని చెప్పినప్పుడు వారు ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కి ఆరాధించిరి. అంటే శిష్యులు ఆ పని చేసి మనందరికి చేయమని వారు మాదిరి చూపిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం తెలుసుకోగలం. అయితే ఈ శిష్యులే ఇంకొక సందర్భంలో ఒక చక్కని పని చేస్తున్నారండి. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 36 వచనాలు. ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు, ఆ దినం అంటే ఏ దినము? ఈ నూతన సంవత్సరం అనే ఈ దినమే, జనవరి 1వ తారీఖు అనే ఈ దినమే ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి, చిన్న పాటన ఇన్స్టెంట్ గా ఆయన్ని చిన్న దోణిలో, అంటే వారికున్న చిన్న దోణి కనుక ఆ చిన్న దోణిలో ఆయన తీసుకుని వెళ్ళిపోయారంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు ఈ నూతన సంవత్సరం అనే ఈ దినమనే మనం ఉన్న పాటున మన చిన్న దోణి, అంటే దోణి అంటే మన కుటుంబం, మన చిన్న సంఘంలోనికి ఉన్న పాటున మన హృదయంలోనికి ఆయన తీసుకుని, మన కుటుంబంలోనికి ఆయన తీసుకుని వెళ్ళిపోవాలంటండి. అయితే అక్కడ సందర్భంలో వారు ఎప్పుడైతే ఆయన్ని చేర్చుకున్నారో అక్కడ ఏం జరిగిందంటండి, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఉపద్రవం వచ్చింది, పెను తుఫాను వచ్చింది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు లేపారు. ఎందుకు లేపగలిగారు? ఆయన వారి చిన్న దోణిలో ఉన్నారు కనుక ఆయన్ని లేపగలిగారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? ఆ వచ్చిన తుఫాన్ని, ఆ సముద్రాన్ని ఆయన నిమ్మలపరిచారండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మనం కూడా కుటుంబం అనే చిన్న దోణిలో ఎప్పుడైతే ఆయన తీసుకుని వెళ్ళిపోతామో ఈ లోకం మీద అది నడుస్తూ ఉంటది. పెను
తుఫాన్ లాంటి వ్యాధులు వస్తాయి, పెను తుఫాన్ లాంటి సమస్యలు వస్తాయి, పెను తుఫాన్ లాంటి ఇరుకు ఇబ్బందులు వస్తాయి. వాటి నుండి మనందరికీ విడుదల అనుగ్రహించే ప్రభు మనకున్నారు. ఎప్పుడు ఆయన మన ధోనిలో ఉన్నారు కనుక మనం ఆయన లేపగలం. ఆయన ఏం చేస్తారు? ఆ వచ్చిన తుఫాన్లన్నీ కూడా అణిచివేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడు మనము ఆయన్ని మన ధోనిలోనికి చేర్చుకుంటే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనకి లభిస్తాయి. మొదటి సందర్భంలో చూసాం మనలో విశ్వాసం ఉండాలని. విశ్వాసం కలిగి మన యొక్క ధోనిలోనికి, మన కుటుంబంలోనికి ఆయన ఎక్కించుకోవాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అపవాది మన యొక్క విశ్వాసాన్ని సడల్చడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మన యొక్క జీవితంలో విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మన గృహంలోకి చేర్చుకోవాలనుకుంటున్నాం కదా, ఆ గృహము ఎలా ఉండాలనే అంశం మీద కూడా మనం చూస్తే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక సందర్భంలో ఒక చక్కటి ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటి? ఒక ఇద్దరు మనుషులు వారి ఇళ్ళను కట్టుకుంటున్నారండి. ఒక మనుషుడేమో ఇసుక మీద ఆ యొక్క ఇల్లు ఫౌండేషన్ వేసాడండి. ఇంకొక మనుషుడేమో బండ మీద తన యొక్క ఇల్లు ఫౌండేషన్ వేసాడు. ఇద్దరు ఇల్లులు పైకి చూడడానికి అందంగా ఉన్నాయి, ఇద్దరే ఒకేలాగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఒక తుఫాన్ వచ్చిందో, ఎందుకంటే అక్కడ మనం చదివితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదాయను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈయన మాటలు విని చేయు ప్రతి వాడును కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండును. ఈ బండ మీద ఇల్లు కట్టబడింది, క్రీస్తు మీద ఇల్లు కట్టబడింది కనుక ఈ ఇల్లు పడలేదండి. ఇసుక అంటే లోకాసులు, ఇసుక లోకాసుల మీద ఒక మనుషుడు తన యొక్క ఇల్లును కట్టుకున్నాడు. అయితే వాన వచ్చెను, వరదలు వచ్చెను అంటే సమస్యలు వస్తాయి. వారి యొక్క పునాది, వారి యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేదు కనుక అది కూలిపోయినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన తెచ్చుకోవాలని ఆశపడుతున్నాం కదా. ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుండాలి? ఈ వాక్యం ద్వారా ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన్ని మన యొక్క హృదయంలోనికి, మన యొక్క ఇంటిలోనికి, మన యొక్క కుటుంబంలోనికి చేర్చుకోవాలండి. ఇక్కడ ఇద్దరు కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డారండి. దేవుని యొక్క మాట వినివారు, దేవుని మాట విని వారు కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. మనం మన హృదయాన్ని కట్టుకోవాలని ఆశపడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బండ మీద మన యొక్క పునాది, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మన యొక్క పునాది వేయబడాలి. ఈ వాక్యం విని మన యొక్క జీవితంలో మనం చేస్తే మనము బండ మీద ఇల్లు కట్టుకున్నట్లు. ఒకవేళ మనం ఈ వాక్యం విని కూడా మనం ఎక్కువ పని చేయలేదంటే మనము ఇసుక మీద మన యొక్క ఇల్లును కట్టుకున్నట్టు. ఇప్పుడు మనము ఏ మనుషునికి చెందిన వారమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే బండ మీద కడతామో ఏ సమస్య వచ్చినా మనం స్ట్రాంగ్ గా నిలబడగలం. విశ్వాసం మీద కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అయితే విశ్వాసంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి 7 రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ ఫాలో అయితే మనం ఖచ్చితంగా మన యొక్క జీవితంలో విశ్వాసాన్ని పొందుకోగలం, మనం ఆశీర్వదింపగలం. అయితే మొదటి స్టెప్ ని మనం చూస్తే మనము విమోచింపబడిన వారమని నమ్మాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి పాపముల కొరకు సిలువలో మరణించారు. సిలువలో మరణించినప్పుడు పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము చేత మనం విమోచింపబడిన వారమని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వరి సిలువలో ఆయన యొక్క రక్తాన్ని కార్చి ఆ పరిశుద్ధమైన రక్తంతో మనందరినీ విమోచించారు కనుక మనం విమోచింపబడినవని నమ్మాలి. అదే రీతిగా మనం చూస్తే మనం నూతన సృష్టి అని నమ్మాలి. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్పుచున్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల
అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయెను. పాత సంవత్సరము గతించెను, ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. గడిచిన సంవత్సరంలో ఒకవేళ నువ్వు చెడుగా జీవించేవేమో, ఆ పాత జీవితాన్ని ఒక నూతన సంవత్సరంలో విడిచిపెట్టు. పోయిన సంవత్సరంలో చేసినటువంటి అవిధేయమైన పనిని ఈ నూతన సంవత్సరంలో విడిచిపెట్టి మనం నూతన సృష్టిగా మార్చబడాలి. కనుక మనం నూతన సృష్టి అని మనం నమ్మాలి. మనమైన నీతి అని కూడా మనం నమ్మాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులమైన మనల్ని సిలువలో మనందరినీ విమోచించి ఆయన యొక్క రక్తము కార్చి నీతిమంతులుగా తీర్చిదిద్దారని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అదే రీతిగా మనము దేవుని యొక్క ఆలయం అని కూడా మనం నమ్మాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. అంటే ఆనాడు ప్రభు ఒప్పుకుంటున్నారు మనం దేవుని యొక్క ఆలయమని. మనలో నివసించడానికి, మనలో ఉండడానికి నీ హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తెలిసిన ఎడల నేను అతనితోను, అతడు నాతోను భోజనం చేయమన్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. కనుక నీ హృదయాన్ని ఒక ఆలయంగా చేసుకుని, ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆలయాలు మనం కట్టేస్తున్నాం, కానీ మానవ నిర్మితమైన ఈ ఆలయంలో ప్రభు నివాసం చేయడు. కేవలం అవి ఆరాధించుకునే స్థలాలు మాత్రమే. కానీ ఆయన తన సొంత చేతులతో మలిచిన నీ హృదయం అనే ఆలయంలో నివసించాలని ఆశపడుతున్నాడు, స్వీకరిస్తున్నాడు. నువ్వెందుకు ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకోవట్లేదు? ఈ నూతన సంవత్సరంలో మన యొక్క హృదయంలోనికి ఎప్పుడైతే ఆయన చేర్చుకుంటామో, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనందరినీ ఆశీర్వదించి కాపాడుతారు. అదే రీతిగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఉన్న శక్తి మనదని గుర్తించాలి. మనం ప్రార్థన అంతా చేసి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ముందు మన ప్రార్థన అవసరతలు, మనకున్న సమస్యలు, మనకున్న వ్యాధులు, మనకున్న ఇరుకు ఇబ్బందులన్నీ మనం దేవుని ఎదుట కుమరించి చివరిలో యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అంటే వాడికి జవాబు వస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామంలో శక్తి ఉంది. ఆ శక్తి ఈరోజు మనదని మనం ఖచ్చితంగా గుర్తించవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి వాగ్దానాలు మనమని గుర్తించాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుని వాగ్దానములు ఎన్నో ఉన్నాయో అవన్నీ క్రీస్తు యేసునందు అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఈ వాగ్దానాలన్నీ ఏ వాగ్దానాలు? భయపడకము, నీకు శుభం, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను, నిన్ను నా అరిచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. ఈ వాగ్దానాలన్నీ నీ యందు నెరవేరుతాయని మనం విశ్వాసం ఉంచి దేవునిలో మన యొక్క విశ్వాసాన్ని కట్టుకోవాలి. అదే రీతిగా మనం చూస్తే మీ విశ్వాసము లోకమును జయించనని మనం నమ్మాలి. మన యొక్క విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కట్టుకుంటామో, ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో, ప్రభు నిశ్చయముగా మనల్ని అందరినీ ఆశీర్వదించే దేవుడు. ఈ 7 స్టెప్స్ ద్వారా మనం ఎప్పుడైతే మనకు విశ్వాసాన్ని కట్టుకుంటామో, ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆశీర్వాదాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఈ 2010వ సంవత్సరంలో, గడిచినటువంటి సంవత్సరంలో మనము సమస్యలతో మన జీవితాన్ని గడుపుండొచ్చు, వ్యాధులతో మన జీవితాన్ని గడుపుండొచ్చు, అపవాదు పెట్టే శోధనలతో మన యొక్క జీవితాన్ని గడుపుండొచ్చు. కానీ మనం ఈ 2011వ సంవత్సరంలో వెళ్ళినటువంటి త్రోవ 2010వ సంవత్సరంలో వెళ్ళినటువంటి త్రోవ కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ఒక నూతనమైనటువంటి త్రోవ. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కుటుంబం అనే చిన్న దోణిలోనికి ఆహ్వానించి మన చిన్న దోణిలోని తీసుకుని వెళ్ళిపోతే, ఆయన ఆనాడు శిష్యులతో ఏమి చెప్పారు? మనము అద్దరికి వెళ్దాము. అంటే 2011వ సంవత్సరం నుండి 2012వ సంవత్సరం మనకు వెళ్దాం. ఎలాగ వెళ్తాం? ఈ 2011వ సంవత్సరం త్రోవంతా నూతనమైనటువంటి త్రోవ, శాంతితో, సమాధానంతో, నెమ్మదితో, భయం లేకుండా ఆనందంతో వెళ్ళేటువంటి త్రోవ.
అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ వాక్యాన్ని ధ్యానించుకుని చుట్టూ సహాయం చేశారు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. ఈ నూతన సంవత్సరం అనే దయ కిరీటాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రోజు ఎవరెవరైతే వారి యొక్క కుటుంబం అనే చిన్న దానిలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరెవరైతే తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డలందరినీ దీవించమని నడిచినాడు ప్రభా. వారి యొక్క జీవితాన్ని విశ్వాసం మీద 7 స్టెప్స్ ద్వారా వారు కట్టుకోవాలనుకుంటున్నారో వారిని అందరినీ దీవించమని నడిచినాడు ప్రభా. ఈ వాక్యం వారి హృదయంలో చొచ్చుకుని నూరంతలుగా ఫలింప చేయమని నడిచినాడు ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం వారి జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండగలట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసిన లేట్ ఆండ్రూ పాల్ గారు మరియు శ్రీమతి పుష్పమ్మ గారి బిడ్డలను, వారి కుటుంబంను, బిడ్డలను ప్రభు దీవించును గాక. మా అడ్రస్ ప్రార్థనా మందిరం, బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా పిన్ కోడ్ నెంబర్ 533101. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423, ఇది0883-242-298-243-2020. ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం.